జూలై 7 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 7వ తేదీ ఈనాటి పంచాంగం రోజుదాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10:17 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 1:13 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పొగలు 1:44 నుంచి 3:30 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:22 వరకు, పునః 3:07 నుంచి 3:59 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:35. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళకు కూడా పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈ జూలై 7వ తారీఖు నాడు గ్రహచారం చూస్తే చంద్రుడు వృశ్చికంలో, రాహువు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు వృషభంలో, గురువు రవి మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కుజకేతువులు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళు చాలా ఆలోచన చేస్తుంటారు. ప్రతి విషయానికి ప్లస్ మైనస్ అన్నీ కూడా మీరే ఆలోచన చేసుకుంటూ ఉంటారు. పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇట్లాంటివి ఎన్నో బాగా ఆలోచన తర్జమా చేసుకుంటూ కొంచెం చికాకులు దగ్గర అవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగ్గా సాగవు. ఆర్థిక కార్యకలాపాలు సరిగ్గా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యాపారాలు బాగుంటాయి. అలాగే మరి షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకి ఫలితాలు బాగుంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఎన్నో విజయాలు సాధిస్తారు. కృతిక ఒకటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా చాలా జాగరూకతతో పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో మీరు చాలా చక్కనైనటువంటి అంశాలని చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ కేవలం ఒక బుద్ధి కుశలతతోనే విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మాట తీరు బాగా ప్రదర్శించి చక్కగా అందరినీ స్నేహంగా మార్చుకుంటూ మీరు విజయాలు సాధించుకుంటూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. గురువులను సందర్శించే అవకాశం వస్తుంది. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఇవాళ బాగా మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏ పని చేద్దామన్నా కానీ పని చేస్తుంటే ఈ పని చేయొచ్చా, చేయకూడదా అనేటువంటి భ్రమ బాగా వెంబడిస్తూ ఉంటుంది. కారణం అంటే గురువు లగ్నంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు వ్యయంలో ఉన్నారు కదా, అటువంటి భావన ఎక్కువ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల నుంచి ఒత్తిడి బాగా ఉంటుంది. అయితే వర్కర్స్ బాగా ప్రోత్సాహం చేస్తుంటారు. మీ తోటి వాళ్ళు మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఆ కారణాల చేత మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు పాటించాలండి. మీ మానసిక వ్యవస్థ బాగా దూకుడుగా ఉంటుంది. పనులు చేసే విషయంలో మాత్రం ఆ దూకుడు కనబడదు. పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. కొంచెం అనుకోని చికాకులు పొందుతూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. శుక్రుడు
లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు కనుక ప్రయత్నం చేస్తే అన్నీ కూడా విజయం సాధించే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మళ్ళీ ఇవాళ తరచుగా అవే చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటాయి. మీరు తప్పించుకోవాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ వెంబడిస్తూ ఉంటాయి. వద్దు అనుకున్న కార్యక్రమాలు మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా పునరుసు 4వ పాదం వాళ్ళు వాళ్ళ బాగా మానసికమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. డబ్బు ఖర్చు బాగా అయ్యే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి సమస్యలు చికాకులు వెంబడించే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో చాలా చికాకులు పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఏ పనిలోనూ కూడా మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఉపయోగం ఉండదు. డబ్బు కావాల్సిన విధంగా అందుతుంది, ఖర్చు నిరోధించలేరు. వృధా ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, చాలా చికాకులు కూడా పడుతూ ఉంటారు. కానీ మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందు వెళ్తే చాలా లాభాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. రోజువారీ పనులు తప్పితే కొత్త పనులు పెట్టుకోకండి. అలాగే కొద్ది రోజుల పాటు పాత సమస్యల మీద దృష్టి పెట్టండి. అనవసరంగా ప్రతి పనిని కూడా లాగదీసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకండి. కుటుంబ సభ్యులతోనూ మితంగా మాట్లాడాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మితంగా మాట్లాడాలి. మీ రోజువారీ కార్యక్రమాలు మీరు ఏదైతే ఒప్పుకుంటూ ఉంటారో అవి త్వరగా పూర్తి చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. ఏ పని సమయంలో పూర్తవదు, చికాకులు వస్తాయి. కానీ మీరు తీసుకునే జాగ్రత్తల ప్రకారంగా వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మఘ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉత్తర పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళు చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ పని చేద్దామన్నా కానీ ముందు ప్రణాళికలు బాగా సిద్ధం చేస్తారు. వాటిని అమలు కూడా బాగా చేస్తారు. ఆర్థిక సదుపాయాలు బాగా చేకూరుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే కొత్త ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు మంచి మానసికమైనటువంటి ఒక ధైర్యం, ఒక పరిపక్వత బాగా పనిచేసి మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సుఖంగా కాలక్షేపం చేస్తారు. ప్రధానంగా ఇవాళ మీకు కావాల్సినటువంటి కుటుంబ సహకారం, ధన సహకారం ఉండడంతో చాలా విజయాలు సాధిస్తారు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. కొన్ని వ్యవహారాల ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి చక్కటి కాలం నడుస్తోంది. ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా మీరు సమయాన్ని సానుకూలం చేసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా దృష్టిని కేంద్రీకరిస్తే లాభాలు అందుకునే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ పై అధికారులు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా మీకు బాగా సహకరిస్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి గత సమస్యలను పరిష్కరించుకోవడంలో దృష్టిని కేంద్రీకరించి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేమం అవుతుంది. ఇవాళ కొత్తగా వచ్చే లాభాలు ఉండవు, పాత సమస్యలు ఉండవు. ఇవాళ మీరు అనుకూలించే పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అది ఉద్యోగ విషయం అవ్వచ్చు, కుటుంబ విషయం అవ్వచ్చు, వ్యవహారం అవ్వచ్చు. మీకు ఇది అనుకూలిస్తుంది, ఇది బాగుంది, ప్రశాంతంగా ఉందనుకుంటే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రశాంతత లోపిస్తోంది అనుకుంటే ఆ కార్యక్రమాన్ని వదిలేసి వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా మీ ప్రతి అంశాన్ని కూడా మీకు కావాల్సిన విధంగా మార్చుకుంటూ చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న సమస్యలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా చిన్న సమస్యని పొంది ఆ తర్వాత ఆ సమస్య సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ధనురాశి
అంతా బాగున్నట్టుగా ఉన్నా కానీ మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తెలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఎన్నో ప్రణాళికలు చేసి అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి మకర రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటారు. అయితే ఇక్కడ ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు మానసికంగా బాగా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి స్నేహితుల యొక్క ప్రోత్సాహం వలన చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవాళ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. శుభకార్య విషయంగా చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అవి కూడా లాభించే అవకాశం వస్తుంది. అన్ని విధాల సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర వాళ్ళు, పూర్వభద్రలో 1, 2, 3 పదాల వాళ్ళు కొంచెం మానసికమైన ఒత్తిడి దగ్గర అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఆర్థిక లావాదేవీల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం చేసే వాళ్ళకి మంచి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.